అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళలకు సంబంధించి భారీ శుభవార్త. మరో 2 రోజుల్లో ఖాతాల్లోకి 8 లక్షల రూపాయలు జమ. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్తను ప్రకటించిన సర్కార్ 2 రోజుల్లో వారి యొక్క ఖాతాల్లోకి 8 లక్షల రూపాయలు జమ. సో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పించడానికి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే డ్వాక్రా సంఘాల మహిళలకు తక్కువ వడ్డీలకు రుణాలు ఇవ్వడానికి, స్వయం ఉపాధి కల్పించడానికి సబ్సిడీ కార్యక్రమాలతో చేయూతనైతే ఇవ్వనుంది. ఒక్కో మహిళకు 1,00,000 నుంచి 8 లక్షల రూపాయలు. 2 నూతన పథకాలను ప్రారంభించి మహిళల కోసం అమలు చేయాలన్న ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇక ఈ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లోని ఒక్కో మహిళకు 1,00,000 నుంచి 8 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇక మహిళా స్వయం సహాయక సంఘాలకు తోడ్పాటును అందించాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం స్త్రీనిధి పథకం కింద మరో 2 పథకాలను ప్రవేశపెడుతుంది. ఇక 2 పథకాలను అందించడం కోసం రెడీ అయిన ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి ద్వారా డ్వాక్రా గ్రూప్ సభ్యుల పిల్లల ఉన్నత విద్య, వారి వివాహాల కోసం ఆర్థికంగా చేయూతనిస్తుంది. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం కోసం ప్రభుత్వం ఈ 2 పథకాలను అందించడానికి రెడీ అయింది. మరో 2 రోజుల్లోనే ఈ పథకాల ద్వారా మహిళల ఖాతాల్లో డబ్బులు జమకపోతున్నాయి. ఇక శ్రీనిధి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధికి 8 లక్షల రూపాయల వరకు, కుటుంబ ఖర్చులకు 1 లక్ష రూపాయల వరకు రుణాలను పొందవచ్చు. ఈ రుణాలను నేరుగా 48 గంటల్లోనే మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఈ రుణాలు తీసుకున్న తర్వాత రుణగ్రహీత మరణిస్తే ఆ కుటుంబంపై భారం పడకుండా స్త్రీనిధి సురక్ష యోజన కింద రుణాన్ని రద్దు చేసే వెసులుబాటు కూడా ఉంది. గ్రేడ్లుగా వర్గీకరించి లోన్లు అయితే ఇస్తారండి. అయితే స్వయం సహాయక సంఘాల మహిళల పనితీరుని బట్టి, ఆర్థికంగా వారు బలోపేతమైన విధానాన్ని బట్టి వారిని ఏబిసిడి గ్రేడ్లుగా వర్గీకరించి రుణాలను అయితే అందిస్తున్నారు. ఏ గ్రేడ్ సంఘానికి 1 కోటి రూపాయల వరకు, బి గ్రేడ్ సంఘానికి 90 లక్షల వరకు, సి గ్రేడ్కి 80 లక్షలు, డి గ్రేడ్ సంఘానికి 70 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయాన్ని కల్పిస్తారు. ఇక మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం నిర్ణయం. పిల్లల ఉన్నత విద్య, వివాహాల వంటి ఖర్చులకు అధిక వడ్డీ అప్పులు తగ్గించడానికి ఈ సౌకర్యం వీరికి ఎంతగానో తోడ్పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి కుటుంబాల ఉన్నతికి, పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు దోహదం చేస్తుంది. మహిళలు ఆర్థిక ప్రగతితో గౌరవంగా తలెత్తుకుని నిలిచేలా చేస్తుంది.